రోడ్డు ప్రమాదాల నివారణకు పరిమితికి మించి వేగంగా వెళ్తున్న వాహనాలపై రవాణా శాఖ స్పీడ్ గన్లతో నిఘా పెట్టనుంది. రహదారి పొడవునా ప్రతి 10 కిలోమీటర్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మేర హైవేలపై రాడార్ స్పీడ్ లేజర్ గన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి గుత్తేదారును ఖరారు చేసింది. వీటిని హైవేపై స్తంభాలకు అమరుస్తారు. ఇందుకోసం కోల్కతా, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారులను ఎంపిక చేశారు. ఏపీ, ఒడిశా సరిహద్దులో ఇచ్చాపురం సమీపం నుంచి తమిళనాడు సరిహద్దులో తడ వరకు, విజయవాడ నుంచి తెలంగాణ సరిహద్దులో గరికపాడు వరకు ఏర్పాటు చేయనున్నారు. వాహనాలు నిర్దేశిత వేగానికి మించి వెళ్తే స్పీడ్ గన్లో నమోదవుతుంది. వెంటనే వాహన యజమానికి ఆన్లైన్లో జరిమానా నోటీసు జారీ అవుతుంది. స్పీడ్ లేజర్ గన్లతో పాటు 57 బ్రీత్ ఎనలైజర్ల కొనుగోలుకు రహదారి భద్రతా నిధులు 21 కోట్లను రవాణా శాఖ వెచ్చించనుంది. బ్రీత్ ఎనలైజర్లను మోటారు వాహన ఇన్స్పెక్టర్లకు ఇవ్వనున్నారు. పోలీస్ శాఖకు కూడా రహదారి భద్రతా నిధులు 20.60 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో 1300 బ్రీత్ ఎనలైజర్లు, 78 స్పీడ్ గన్లు, 7000 బ్లింకర్లు, 5000 బ్రీతింగ్ ఫిల్టర్లు, 5000 కోన్లు, 2500 ఎల్ఈడీ బటన్లు, రిఫ్లెక్టింగ్ జాకెట్లు, 6000 సేనేజెస్, 5500 స్పింగ్ పోస్టులు వంటివి పోలీస్ శాఖ కొనుగోలు చేస్తోంది. కృష్ణా జిల్లా పోలీసులకు అదనంగా 2 కోట్లు, పార్వతీపురం, మన్యం జిల్లా పోలీసులకు 56 లక్షలు కేటాయించారు.